అసలు ఆ ఎనర్జీ వేరు, ఆ వరల్డ్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు, అది వేరు. అది ఇంకొక లేయర్ మన బ్రెయిన్లో సపరేట్ మజా వస్తుంది ఒక్కొక్క లైవ్ షో చేస్తుంటే. ఇంకోటి మనం లైవ్ షోలో ఆ 1.5 hour ముందు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు చాలా స్ట్రాటజీస్ మాట్లాడతాం. మన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, నందు విరాట్ కోహ్లీ ఓకే ఫామ్లో ఉన్నాడు, కానీ విరాట్కి ఏం థ్రెట్ ఉందో తెలుసా అవతల నుంచి. లాస్ట్ 10 మ్యాచ్ల్లో వీళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు 7 సార్లు వాడు అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని. సో ఖచ్చితంగా ఆ స్ట్రెంత్ ఇప్పుడు మాట్లాడి ఉంటాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అవుతున్నప్పుడు వెయిట్ చేస్తుంటాం, విరాట్ వికెట్ వీడు తీస్తాడా లేదా విరాట్ ఇవాళ కొడతాడా. ఇవన్నీ చాలా ప్రిసైజ్గా అది పనిగా మాట్లాడతాం, ఫ్రెండ్స్తో కబుర్లు కాదు. ఆ తర్వాత మ్యాచ్ చూడటం, అనుకున్నవి జరిగితే అరే అవునా జరిగింది, అవును మీరు ప్రీ షోలో చెప్పారు నిజంగా అలానే జరిగింది ఎంఎస్కే, వాట్ అన్ అనాలిసిస్ అనుకుంటూ అవన్నీ అదొక కిక్, అదో మత్తు. క్రికెట్ అదో ప్రపంచం, అదో మత్తు, అది భలే వెరైటీ. ఎంజాయ్ చేస్తాను, అసలు మామూలు రచ్చ ఉండదు. వాళ్ళందరి స్టోరీస్ డైలీ డే ఇన్ అండ్ డే అవుట్ మాట్లాడి ఏమైపోతుందంటే అన్న మనకి ఇంత కష్టపడాలి, అందరికీ పెయిన్ ఉంది, అందరికీ జర్నీ ఉంది, మనం ఒకళ్ళమే ఏదో కాదు, ప్రతోడు కష్టపడవచ్చు. యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మాడు, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము స్టార్ స్పోర్ట్స్ తెలుగులో వేస్తాం. క్రికెట్ పుణ్యమా అని, ఐపీఎల్ పుణ్యమా అని దాదాపు 400-500 మంది రివ్యూస్ తెలుసు నాకు. అంత మంచి టాలెంటెడ్ అసలు రోహిత్ శర్మ లైఫ్ ఏంటి అసలు కదా. ఇంకోటి ఇప్పుడు కూడా అన్న నీకు బాయ్స్ లైక్ మన తెలుగు వాళ్ళు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు మన సిరాజ్, మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్, మాకు బౌలింగ్ చేసేవాడు సాక్షిలో. అవును, మాకు ఇక్కడ టోర్నీస్ అన్నిటికీ వచ్చి చేసేవాడు. నెహ్రూది పార్క్ ఉండేది కదా, అవును, అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం గుర్తుందా స్టార్స్ తో. అవును, అక్కడికి వచ్చి వేస్తుంటే బాల్ కనబడేది కాదు, జుయ్యి అనేది.